ఒక అందమైన గ్రామంలో రాహుల్ అనే చిన్నబ్బాయి ఉండేవాడు. రాహుల్ చాలా తెలివైనవాడు, కాని ఒక చిన్న సమస్య ఉంది. అతను సమయాన్ని విలువ చేయడం తెలియదు. ఉదయం లేవడంలో ఆలస్యం, స్కూల్ పనులు చివరి నిమిషంలో చేయడం, ఆటల కోసం సమయాన్ని వృధా చేయడం అతని అలవాటు. అమ్మ ప్రతిరోజూ చెప్పేది, రాహుల్, సమయం చాలా విలువైనది. దాన్ని వృధా చేస్తే మళ్లీ తిరిగి రాదు బాబూ. కాని రాహుల్ ఆ మాటలను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు స్కూల్లో టీచర్ హోంవర్క్ అడిగింది. అందరూ తమ పనులు చూపించారు. కాని రాహుల్ మాత్రం హోంవర్క్ చేయలేదు. టీచర్ అడిగింది, రాహుల్, ఎందుకు చేయలేదు? రాహుల్ తల వంచి చెప్పాడు, మేడం, నేను ఆటలు ఆడుతూ టైం మిస్ అయ్యాను. టీచర్ మెల్లగా చెప్పింది, బాబూ, సమయం విలువ తెలుసుకోకపోతే నువ్వు ఎన్నో అవకాశాలు కోల్పోతావు. మరో రోజు ఉదయం రాహుల్ మళ్లీ ఆలస్యంగా లేచాడు. అతను బయటికి పరిగెత్తాడు. కానీ స్కూల్ బస్ ఇప్పటికే వెళ్ళిపోయింది. అయ్యో అని రాహుల్ బాధపడ్డాడు. అతని స్నేహితులు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు. అతను ఒంటరిగా నిలబడ్డాడు. ఆ రోజు అతను ఒక ముఖ్యమైన పరీక్ష కూడా మిస్ అయ్యాడు. అప్పుడు అతనికి అమ్మ మాటలు గుర్తొచ్చాయి, సమయం తిరిగి రాదు. ఆ రోజు నుంచి రాహుల్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉదయం త్వరగా లేవడం మొదలుపెట్టాడు. చదువు కోసం టైం టేబుల్ తయారు చేసుకున్నాడు. ఆటలు, చదువు రెండింటికీ సమయాన్ని సరిగా కేటాయించాడు. కొన్ని రోజుల్లోనే అతని మార్పు అందరికీ కనిపించింది. టీచర్ కూడా ప్రశంసించింది. శభాష్ రాహుల్, ఇప్పుడు నువ్వు సమయాన్ని గౌరవిస్తున్నావు. కొన్ని నెలల తర్వాత పరీక్షల్లో రాహుల్ మంచి మార్కులు సాధించాడు. స్కూల్లో అతనికి బహుమతి కూడా ఇచ్చారు. అమ్మ ఆనందంతో చెప్పింది, ఇదే నా బాబూ, సమయం విలువ తెలుసుకున్నావు. రాహుల్ నవ్వుతూ చెప్పాడు, అమ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది. సమయం వృధా చేస్తే మన కలలు కూడా వృధా అవుతాయి. నీతి, మోరల్, సమయం చాలా విలువైనది. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే విజయం మనదే.